హాయ్ ఫ్రెండ్స్. మనం సమ్మర్‌లో హెవీ ఫుడ్ తీసుకోవడం కంటే లైట్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. అలాగే వాటర్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్ తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ దాహం అనేది వేయకుండా ఉంటుంది. ఇక నేను చూపించబోయేటటువంటి రెసిపీ మేథీ పరోటా, దానితోటి 2 సైడ్ డిషెస్. ఇక్కడ నేను మెంతాకులు మాత్రమే తీసుకున్నాను, కొమ్మలు రాకుండా. ఒక గుప్పెడాకులైతే సరిపోతుంది. దీనిని నీళ్ళలో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసుకున్నట్లయితే ఇందులో మట్టి ఉన్నట్లయితే పూర్తిగా పోతుంది. తర్వాత దీనిని నీళ్ళు లేకుండా చూసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. బాగా పొడి పొడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, తగినంత సాల్టు, అర 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ గానీ, అర స్పూన్ చిల్లీ పౌడర్ గానీ వేసుకోవచ్చు. ఒక స్పూను జీలకర్ర, అర స్పూను వాము వేసుకొని బాగా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మధ్య మధ్యలో తగులుతూ నోటికి చాలా బాగుంటాయి. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ, అర స్పూను బ్లాక్ సాల్ట్, అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతాకుని వేసుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు వేసుకొని బాగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మెంతాకులో వాటర్ ఉంటుంది కాబట్టి ఉప్పు తగలగానే ఆ వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. అందుకని ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా కలిపి పక్కన మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను. దీనిని హాఫ్ మాత్రమే కట్ చేస్తున్నాను, తురుముకుంటున్నాను. ఇలా హాఫ్ తురుముకున్న తర్వాత మిగతా హాఫ్ తర్వాత తురుముకుంటాను. ఒక బాణలి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసి తురిమినటువంటి క్యారెట్ వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా మెత్తగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం బ్లాక్ సాల్టు, కొత్తిమీర ఆకులు, అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి ముక్కలు, మనం వేయించుకున్నటువంటి క్యారెట్ ఇందులో వేసేసి రోస్ట్ చేసినటువంటి జీలకర్ర పొడిని కొంచెం వేసుకున్నట్లయితే మనకి ఇంకా టేస్టీగా వస్తుంది. ఈ పెరుగంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నట్లయితే ఒక సైడ్ డిష్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర బూందీ ఉన్నట్లయితే ఒక గుప్పెడు బూందీ ఇందులో వేసుకోవచ్చు. ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు తినే ముందుగా వేసుకోండి, అప్పుడు క్రంచీగా ఉంటుంది బూందీ అనేది. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు సమ్మర్లో స్వెట్టింగ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈజీ రెసిపీస్ తినడం కానీ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటాయి. నేను ఇంకొక డిష్ కోసం ఐస్బర్గ్ లెట్యూస్ని తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో ఉంది, అందువలన యూజ్ చేస్తున్నాను. దీనిని బాగా వాష్ చేసుకొని ఆకులు ఆకులుగా తీసుకొని తర్వాత వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇది పెద్దగా టేస్ట్ అంటూ ఏమీ ఉండదు, కానీ వట్టితే తినేయచ్చు, అంత బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లో వేసుకొని మిగతా ఉంచి పెట్టుకున్నటువంటి క్యారెట్ని తురుము వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగినటువంటి ఆనియన్, ఒక 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 కానీ 2 కానీ పచ్చిమిర్చి మీరు తినగలిగినంత వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, ఒక అర స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్, ఒక స్పూను ఆయిల్కి బదులు కొబ్బరి నూనె వేసినట్లయితే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ లేనప్పుడు మీరు పచ్చిమిర్చినే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుంటే మనకు సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ సలాడ్ని ఒట్టిగానే తినేయచ్చు. ఇప్పుడు మనం చపాతీ నొక్కునే పీట మీద కొంచెం పిండిని స్ప్రింకిల్ చేసుకొని మనం తడిపి పెట్టుకున్నటువంటి ఈ మెంతి గోధుమ పిండిని బాగా ఒకసారి కలుపుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు
మనకు లేయర్గా కావాలి అన్నప్పుడు మనం ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ నేను లేయర్ స్క్వేర్ టైప్లో ఈ పరోటాని చేస్తున్నాను. మనం పిండి అద్దుకున్నట్లయితే అతుక్కోకుండా ఉంటుంది. శనగపిండి వేసినందువల్ల కొంచెం మనకు బండకి అతుక్కున్న గుణం వస్తుంది దానికి. అందువల్ల కొంచెం పిండి చల్లుకుంటూ, మరీ ఎక్కువగా వేసుకోకూడదు పిండి. ఇలా చపాతీ పలుచగా నొక్కోవాలి. దీన్ని లేయర్గా చేయాలి అంటే ఇప్పుడు దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ మెంతాకుతో చేసినటువంటి ఈ పరోటాని మనం మార్నింగ్ అయినా నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇలా మడుచుకున్న తర్వాత మరలా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మడుచుకోవాలి. మీరు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లో అయినా కూడా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నట్లయితే మనకు లేయర్గా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసినప్పుడు. ఇప్పుడు పైన పిండి చల్లుకొని మనం స్క్వేర్ టైప్లో ఈ పరోటాని చేసుకోవచ్చు. మీకు ట్రయాంగిల్ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ షేప్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ టైప్లో చేస్తున్నాను. ఇలా ఒత్తుకున్నటువంటి ఈ పరోటాని పెనం మీద వేసి కాల్చుకున్నట్లయితే రెండు పక్కల నెయ్యి అప్లై చేసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి హెల్తీ కాబట్టి ఆయిల్ కంటే నెయ్యి వాడటం బెటర్. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులో మెంతాకు వేసాం కాబట్టి ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి సమ్మర్కి చాలా చాలా మంచిది. అలాగే తయారు చేసినటువంటి పెరుగు కానీ సలాడ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు వాటర్ అనేది బాడీలో తగ్గిపోకుండా ఇది మనకు మంచి రెసిపీగా మనం ఆఫ్టర్నూన్ లంచ్కే తీసుకోవచ్చు దీన్ని, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మనకు ఎన్ని పరోటాలు అయితే వస్తాయి. పరోటా కాల్చుకునేటప్పుడు మనకు లేయర్గా కావాలంటే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వస్తుందో, అలాగే లేయర్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్, పెరుగు, అలాగే ఐస్బర్గ్ సలాడ్ రెండు కూడా సర్వ్ చేసుకొని, మీకు కొంచెం కారం కావాలి అంటే మీరు పికిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటో పికిల్ని వేస్తున్నాను. కొంచెం బటర్ వేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా రెండో పక్కల బాగా కాల్చుకున్నట్లయితే మనకు పరోటా రెడీ అయిపోతుంది.